తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ప్రస్తుతం మనం ఉన్నాం కొంపల్లి ఏరియాలో. ఇక్కడ యాక్చువల్లీ ఎందుకు వచ్చామంటే ఒక వ్యక్తిని రెస్క్యూ చేయడం కోసం వచ్చాము. ఈ ఏరియాలో ఉండేటువంటి గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన నాకు మార్నింగ్ కొన్ని వీడియోస్ పంపించారు ఒక వ్యక్తికి సంబంధించినవి. ఇదిగో చూడండి, చూశారు కదా. అయితే అతని ఫొటోస్ వీడియోస్ పంపించి, మేడం గత కొన్నేళ్లుగా, ఇదిగో చూడండి, కొన్నేళ్లుగా అతను ఇక్కడే ఉంటున్నాడు. ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఏ ఆచ్ఛాదన లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడన్నా నేనే కొంచెం ఫుడ్ అది పెడుతుంటాను మేడం. మీరు ఎంతో మందికి సాయం చేస్తుంటారు కదా, దయచేసి అతనికి కూడా ఒక జీవితం ఇవ్వండి, అతన్ని కూడా కాపాడండి మేడం, అతను ఎక్కడన్నా షెల్టర్ ఇప్పియండి మేడం అని చెప్పి ఆయన నాకు మెసేజ్ పెట్టారు. మెసేజ్ కూడా నేను మీకు చూపిస్తా. ఆ మెసేజ్కి నేను అప్పుడు షూట్లో ఉన్నాను ఆయన చేస్తున్నప్పుడు. ఇదిగో మెసేజ్. ఆ మెసేజ్ చూసి వెంటనే నేను షూట్లో ఉండి అవ్వగానే వెంటనే 2-3 మినిట్స్లో నేను కాల్ బ్యాక్ చేసి ఎవరండి ఏంటి అంటే ఇట్లా మేడం అని చెప్పారు. సరే నేను వస్తాను అని. ఆయనకి మతిస్థిమితం ఉందా లేదా అంటే బాగానే ఉన్నాడు మేడం, కొంచెం మరి తెలీదు, గడ్డం అవన్నీ అయితే పెరిగి ఉన్నాయి, మాట్లాడతాం అయితే మంచిగానే మాట్లాడతారు మేడం అని చెప్పారు. దాని నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే మాతృదేవోభవ సంస్థ, మన గిరిగారు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అని పిలవగానే నేనున్నాను అని చెప్పి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే గిరిగారే గుర్తుకొచ్చారు. ఆయనకు ఫోన్ చేశాను. ఆయన యాక్చువల్లీ సిద్దిపేట పోతున్నారు ఏదో వేరే పర్సనల్ పని మీద. పోతూ నేను ఈ మాట చెప్పగానే, మేడం 1 అవర్లో నేను ఆ లొకేషన్కి వస్తాను మేడం, మీరు ఎంతసేపట్లో వస్తారు, నేను ఒక ½ అన్ అవర్లో వస్తానండి అని చెప్పా. అయితే వచ్చేయండి మేడం, నేను కూడా వస్తానని చెప్పేసి వాళ్ళ వెహికల్ కూడా వచ్చింది. ఆయన రెస్క్యూ చేసి ఆయన తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా గిరిగారి దగ్గర పెట్టి మాతృదేవోభవలో ఆయనకు మరొక జీవితాన్ని ఇద్దాము ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు పేరెంట్స్ ఉన్నారా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా ఏమీ తెలియదు. ఇప్పుడు కొంచెం ఆయన సెటిల్ అయిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. దానికంటే ముందు గోవర్ధన్ గారితో మాట్లాడదాము, అలాగే అతనితో కూడా మాట్లాడదాం. విఘ్నేష్ అని చెప్తున్నాడు పేరు. ఫస్ట్ అతనితో మాట్లాడి గోవర్ధన్ గారితో మాట్లాడి తర్వాత గిరిగారితో కూడా మాట్లాడదాము. ఏం పేరు? విఘ్నేష్. విఘ్నేష్. ఎక్కడ మీది? ఇక్కడ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 year. మరి మీకు అమ్మా నాన్న ఎవరు లేరా? ఎక్కడున్నారు అమ్మా నాన్న? ఇక్కడ. మరి ఎందుకు మీరు రోడ్డు పైనే ఉంటున్నారు? ఎందుకని? అన్నం ఎవరు పెడతారు మరి మీకు? ఇక్కడ వరంగల్లా. అన్నం ఎవరు పెడుతున్నారు? ఇక్కడ తిన్నా. ఇప్పుడు ఎవరు పెట్టారు? అవునా. ఏం చదువుకున్నారు? 10th class. 10th క్లాస్. ఏ స్కూల్లో చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్. తెలుగు. అమ్మా నాన్న ఏం చేస్తారు? ఇప్పుడు లేరా? ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఇంటి దగ్గరే ఉంటారు. మీకు పెళ్ళయిందా? కాలే. ఎంత ఉంటది వయసు మీది? 40 వరకు ఉంటుందా? అక్క చెల్లెళ్ళు ఉన్నారా? అన్న తమ్ముళ్ళు? నేను ఒక్కడే. ఎప్పుడు వచ్చేసారు ఇక్కడికి మీరు? 1 year. ఎందుకు వచ్చేసారు ఇంట్లో నుంచి? వెళ్తా. ఎక్కడ ఇల్లు? వెళ్తా ఇక మా కాడికి. ఎక్కడది? తెలుసా? తెలీదు. బస్ ఎక్కి వెళ్ళటమేనా? మరి వర్షం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? ఇంటి దగ్గర ఉంటారా వర్షం వస్తే? మరి బట్టలు ఏమి ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఇంటి దగ్గరే ఉన్నాయా? గోవర్ధన్ గారు, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ వ్యక్తిని ఇక్కడ? ఇతన్ని ఇంచుమించు 1 సంవత్సరం నుండి అయితే గమనిస్తున్నాను మేడం. ఇక నాకు వీలైనప్పుడల్లా పాపం అతని దీన పరిస్థితి చూసి జాలి వేసి, పాపం ఎండకి ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, చలికి అదవుతుండు. ఇక ఇక్కడ చూసి ఆ హోటల్స్ నుండి ఫుడ్ తెప్పించి ఇస్తే తీసుకుంటాడు. పాపం వాటరు ఫుడ్ తెప్పించి ఇస్తే తీసుకుంటాడు. మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ చేపిచ్చేసి మామూలుగా వెళ్తాను. బట్టలు తెచ్చి ఇవ్వాలన్నా అని అడిగితే వద్దు అంటాడు పాపం. ఇంకా తిన్నంత తింటాడు అంతే, ఇంకా ఎక్కువ అడిగాడు, ఏమి అన్నాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు అస్సలే. ఏం పేరు అంటే విఘ్నేష్ అని చెప్తాడు. ఎక్కడ అంటే ఇక్కడే అంటాడు కానీ ఎక్కడ అని కరెక్ట్ చెప్పలేడు మేడం పాపం. ఇక అతని అవస్థ చూసి నాకే చాలా బాధ వేసింది పాపం. తల్లి తండ్రి ఎక్కడో ఏందో. ఇక నేను అన్ని టైంలలో ఉండలేను కదా మేడం, ఉన్న టైంలలో నేను ఫుడ్ అరేంజ్ చేపిస్తున్నా. లేనప్పుడు పాపం మండు టెండల్లో ఏం తింటుండో ఎటు పోతుండో ఆలోచిస్తేనే బాధ కలుగుతుంది. అదే మన పిల్లలే ఈ స్థితిలో ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుండే అది గుర్తొచ్చింది. నిరూప మేడం గారు నిజంగా ఇట్లాంటి అభాగ్యుల జీవితంలో వెలుగు నింపింది. ఎన్నో అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపిన ఒక దేవతలాగా. అలాగే ఆ గిరి గారు, మాతృదేవ ఫౌండేషన్ గిరి గారు, ఆయనకు నిజంగా దేవుడు ఎల్లవేళలా మంచిగా చూడాలి.
ఆ ఆశ్రమం నడుపుతూ వాళ్ళు అట్లా ఆ దీన స్థితిలో ఉంటే కూడా ఏమీ అసహించుకోకుండా వాళ్ళకి స్నానాలు చేయించి కటింగ్ చేయించి వాళ్ళ మదర్తో కూడా అన్ని సేవలు చేయింపిస్తున్నట్టే నిజంగా ఆయన కూడా మీరు ఆయన ఒక ప్రత్యక్ష దైవంగానే భావిస్తాను నేను నిజంగా. లేకుంటే ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. వందల మంది ఉంటున్నారు, మనం తిరుగుతూనే ఉన్నాము, మన ముందట పోతూనే ఉన్నాడు. అదే నేను అనబోతున్నానండి. చాలా మంది కొన్ని వేల మంది రోజు ఈ రోడ్లో తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం బట్టి నాకు తెలిసి లక్షల్లో ఆయన్ని చూసుంటారు జనాలు. ఎవరు స్పందించకపోయినా మీరు స్పందించారు. ఫస్ట్ మీ సహృదయానికి, ఆ గొప్ప మనసుకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. చెప్తూ తప్పకుండా ఆయనకు ఒక లైఫ్ మీ వల్ల ఈరోజు వస్తుందని అనుకోవాలి. లేదు మేడం, నా వల్ల కాదు మేడం, మీ వల్ల వస్తుంది, మీ ఇద్దరి వల్ల. నిజంగా మేడం, మీ సుమన్ టీవీ మీ ద్వారా నిరుపమ మేడం యొక్క ఔదార్యము, రియల్గా మీరు తీసుకునే చొరవ, మీరు అభాగ్యుల జీవితాల్లో నింపే వెలుగు, మీరు చేసే సహాయము నిజంగా ఎన్నటికీ మరువలేనిది. అలాగే గిరిగారు కూడా నిజంగా అతని సేవలు మేము పిలవగానే ఇట్లా వచ్చేసి, ఇతను ఒక్కడే కాదు అతని ఫౌండేషన్లో చూస్తే రియల్గా చెప్తున్న ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తుండు. మనం కొద్దిగా బాగా లేకుండానే మనం అసహించుకుంటాము. అట్లాంటిది ఈ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా హక్కున చేర్చుకొని అతను స్వావలంబనంగా నిలిచి వాళ్ళకి ఏది కావాలనో అది అందిస్తూ, అంతటి వాళ్ళు ఇరిటేట్ అయినా కానీ విసుక్కోకుండా స్నానాలు చేపించి అన్నీ చేయిస్తుంటే నిజంగా ఎంత చెప్పినా తక్కువనే మేడం. మీ ఇద్దరికి ఎన్ని విధాలు చెప్పినా తక్కువనే, నిజంగా చెప్తున్నా. భగవంతుడు మీ ఇద్దరికి మంచి అధ్యాయాలని కోరుకుంటున్నాను మేడం. అంటే సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించారండి. చాలా థ్యాంక్స్. మనం ఏదో తిన్నాము, ఉన్నాము, మనం స్వార్థంగా బ్రతికామని కాకుండా ఒకరికి సాయం చేయాలి అన్న ఉద్దేశంతో మీరు నాకు ఈరోజు ఫోన్ చేసి పంపించి వీడియోస్ అన్ని ఇక్కడ దాకా నన్ను పిలిపించారు. ఒకరికి సాయం అవుతుంది. ఇట్లాంటివి మేడం నేను 30 years నుండి ఒక కాలనీకి యునానిమస్గా ప్రెసిడెంట్గా చేస్తున్నాను, ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీకి. అట్లాంటి కరోనాలో కూడా మా అందరం డబ్బులు వేసుకొని 8 లక్షల రూపాయలు డబ్బులు వేసుకొని అందరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి సామాగ్రి 9 రకాల సామాగ్రి కూడా పంచినాము. ఇట్లాంటి ప్రైవేట్ సోషల్ వర్క్స్ చాలా చేస్తుంటాం మేడం. అదంతా భగవంతుడు చేయిస్తుండు, మేము చేసేది ఏం కాదు. మీరు ఇచ్చే సేవ చాలా గొప్పది మేడం. మీరు వచ్చినందుకు చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. గిరిగారు, నేను ఫోన్ చేసిందే ఆలస్యం, వెంటనే మీరు పర్సనల్ పని మీద వెళుతూ కూడా రిటర్న్ వచ్చారని చెప్పి ఇప్పుడు మీ వాళ్ళు చెప్తుంటే బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మనిషికి జీవితాన్ని ఇద్దాము. అతనికి ముందు హెల్త్ సెట్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసి అతను ఏమన్నా చెప్పగలిగితే, అంటే ముందు మీరు ఎలాగో హెల్త్ ఫస్ట్ చేయించేది అదే కాబట్టి ఆయనకి సెట్ అయ్యి ఒకవేళ చెప్పగలిగితే వాళ్ళ దగ్గర పంపిద్దామండి. అదర్వైజ్ మీ దగ్గర పెట్టుకోండి. యా, తప్పకుండా మేడం. నేను యాక్చువల్గా సిద్దిపేటకి బయలుదేరాను. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఒక 40 kilometers వెళ్ళాను. సో సడన్గా మరి మేడం గారు కాల్ చేస్తున్నారు, నాకు ఎమర్జెన్సీ ఉంటేనే మీరు అంటే కాల్ చేస్తారని చెప్పేసి నేను కార్ ఆపుకొని మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఇలా ఉంది పరిస్థితి. ఒకరు గోవర్ధన్ రెడ్డి గారు మీరు వీడియో పంపించారండి. తక్షణమే మరి నాకు ఒక 30 minutes చూపిస్తుంది టైం అక్కడికి. మరి మీరు ఎంత దూరంలో ఉన్నారంటే యాక్చువల్గా నాకు 1.5 చూపిస్తుంది. సరే, మరి ఒకరి ప్రాణాలు కాపాడాలంటే నిజంగా మరి ఆ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను మరి ముఖ్యం ఫంక్షనా మరి ఇదా అంటే నేనైతే ఇక్కడికే వచ్చి తొందరగా అతను కాపాడదాం. ఫంక్షన్కి వెళ్తున్నాను మేడం ఫ్యామిలీని మళ్ళీ నేను రిటర్న్ పంపించేశాను. సాయంత్రం యాక్చువల్గా 6 o'clock ఉంది. సో మనం వెళ్ళొచ్చు. సో మెయిన్ ఫంక్షన్ ముఖ్యమా ఇది ముఖ్యం అంటే ఇదే ముఖ్యం. ఒకరి ప్రాణాలు కాపాడాలి మనం. సో మేడం ఫోన్ చేసిన తర్వాత మరి మా అక్కగారు చేసిన తర్వాత నేను రాకపోవడమా అని సో ఇమీడియట్లీ నేను మళ్ళీ వాళ్ళని పంపించి నా టీంని మళ్ళీ నేను ఇక్కడ దగ్గరలో పిలిపించుకొని సో ఇక్కడికి వచ్చాను. ఏదేమైనా మరి మీ ఆధ్వర్యంలో మరొక వ్యక్తికి మనం పునర్జన్మ అందిస్తున్నాం మేడం. సో అలాగే గోవర్ధన్ రెడ్డి గారు మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారు కూడా మానవతావాది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్నో సోషల్ సర్వీస్ చేస్తారంట. సో వారు కూడా మనకు పరిచయం కావడం, అలాగే వారి ద్వారా మీ ద్వారా మరొక వ్యక్తికి మనం పునర్జన్మ అందించి త్వరలో ఆయన కుటుంబానికి కూడా మనం అప్పగిద్దాము. తర్వాత నేను మళ్ళీ ఒక 10 days తర్వాత 1 week తర్వాత ఆశ్రమానికి వస్తాను. ఆయన ఎలా ఉన్నాడు ఏంటి చూసి వెళ్తాను. 10 days లో మనం మొత్తం మీద ఆయన కుటుంబానికి అప్పగిద్దాం మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మీరు కూడా ఫ్యామిలీకి అప్పగిస్తాం మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? ఇక్కడే లోకల్లో ఉంటానని ఇందాక అంటుంటే విన్నాను. ఆల్రెడీ ఇక్కడ మొత్తం వర్క్ చేస్తాను మేడం. GHMCలో చేస్తాను నేను. GHMCలో చేస్తాను. ఎవ్రీడే మేము తినేది కూడా ఆయన పెడతా ఉంటాము. ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తాం మేడం. 8 సంవత్సరాలు 8 years అక్కడ రోడ్డు మీద అక్కడ ఇక్కడ మొత్తం ఇక్కడనే అనుకుంటాడు మేడం. తింటాడు, బట్టలు ఇస్తే తీసుకోడు, ఓన్లీ ఫుడ్ వరకు. అది కూడా తింటే మళ్ళీ వద్దంటాడు. ఎవరిని కూడా ఏమనడు. ఇక
అన్న అంటే వీళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు, అన్న అంటే వలుపుతాడు. డబ్బులు ఇస్తే కూడా తీసుకోడు. ఆయనకి ఆకులు ఉంటేనే, ఆకులు అయితేనే ఎంత తీసుకుంటాడు, లేకుంటే తీసుకోడు మేడం. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు 8 సంవత్సరాల నుంచి కూడా ఎవరిని కూడా ఇక్కడ కూడా ఎవరు రమ్మలేదు. అందుకని ఆయన ఎవరు మంటలేరు కాబట్టి ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు. గోవర్ధన్ రావు సార్ గారు ఈరోజు వచ్చి ఆయనకు ఒక మంచి ఫర్నిచర్ ఇవ్వడం, అదే అన్న కూడా మీరు కూడా రావడం అనేది చాలా సంతోషం మేడం. ఇప్పటి నుంచి ఆయన కొత్త లైఫ్ చూస్తామని మేము కూడా ఆలోచిస్తాం.